ఓకే. చూడండి, ఇప్పుడు చైల్డ్ రాజేష్ ఐటీ మీద ఏమైనా యుఐ పాలసీస్ అప్లై అవుతున్నాయా? చెప్పండి. ఒక్క యుఐ పాలసీ కూడా అప్లై అవ్వట్లేదు. ఒకసారి అండి, మన పేరెంట్ రాజేష్ ఐటీ టేబుల్ మీద యుఐ పాలసీస్ అప్లై చేసాం కదా, వాటికి సింపుల్గా ఇన్హెరిట్ ట్రూ పెట్టేస్తున్నాం. ఇవి చైల్డ్ టేబుల్ మీద కూడా అప్లై అయిపోతాయి. ఇన్హెరిట్ ట్రూ. ఓకే అండి, మనం ఇక్కడ ఇన్హెరిట్ ట్రూ పెట్టినప్పుడు చైల్డ్ టేబుల్ మీద కూడా అప్లై అయిపోతాయి. ఇక్కడికి వచ్చాను, లైక్ ఇన్హెరిట్ ముందుకు తీసుకొచ్చుకోండి. పర్సనలైజ్ లిస్ట్ నుంచి వెళ్ళి ఇన్హెరిట్ తీసుకొచ్చుకుంటాను. ఓకే, ట్రూ ట్రూ రికార్డ్స్ అట్ ఏ టైం అప్డేట్ చేస్తున్నాం. చూడండి, ఎస్. ఇప్పుడు ఒకసారి చైల్డ్ రాజేష్ ఐటీ టేబుల్కి వచ్చి రిఫ్రెష్ చేయండి. అన్ని యుఐ పాలసీస్ అప్లై అయి ఉంటాయి. ఎందుకు? మన పేరెంట్ రాజేష్ ఐటీ టేబుల్లో రాసినటువంటి యుఐ పాలసీస్కి ఇన్హెరిట్ ట్రూ పెట్టుకుంటాం. అందుకని అవన్నీ కూడా చైల్డ్ టేబుల్కి కూడా అప్లై అవుతున్నాయి. అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైందా లేదా? అల్తాఫ్, శ్రీలక్ష్మి, ఇది చైల్డ్ టేబుల్కి యుఐ పాలసీస్ అప్లై చేయడం గురించి. రండి నెక్స్ట్ యుఐ పాలసీకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ యుఐ పాలసీ, if incident state is one of resolved or closed, చూడండి, ఈ 6th యుఐ పాలసీ ఏంటంటే రిలేటెడ్ లిస్ట్ ని హైడ్ చేయడం గురించి అనమాట. ఓకే, అప్లై యుఐ పాలసీ టు రిలేటెడ్ లిస్ట్ అనమాట. ఇఫ్ ఇన్సిడెంట్ స్టేట్ ఈస్ వన్ ఆఫ్ రిజాల్వ్డ్ ఆర్ క్లోజ్ ఆర్ క్యాన్సిల్డ్, ఇట్లా అందాం, ఆర్ కూడా అవసరం లేదు ఇక్కడ. ఇఫ్ ఇన్సిడెంట్ స్టేట్ ఈస్ వన్ ఆఫ్ రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్డ్, హైడ్ టాస్క్ ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్. ఎస్, ఇన్సిడెంట్ టేబుల్ యొక్క స్టేట్ క్లోజ్డ్, క్యాన్సిల్డ్, రిజాల్వ్డ్ కనుక ఉన్నట్లయితే నాకు టాస్క్ ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్ కనిపించవద్దు. రెండొకసారి ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్ళిపోతున్నాను. రిమైనింగ్ ట్యాబ్స్ అని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది కూడా లాగౌట్ చేసేస్తున్నాను. క్రియేట్ కాదండి, లిస్ట్ ఆల్ వెళ్ళి ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఏదైనా ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ఓపెన్ చేసేస్తున్నాను. ఎస్, చూడండి, టాస్క్ ఎస్ఎల్ఏ ఇది కనిపించవద్దు అనమాట. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ స్టేట్ కనుక రిజాల్వ్, క్లోజర్, క్యాన్సిల్ వీటిల్లో ఏది ఉన్నా కానీ నాకు ఇది కనిపించవద్దు. టాస్క్ ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్ కనిపించవద్దు. రండి, కాన్ఫిగర్ యుఐ పాలసీస్కి వెళ్ళిపోతున్నాను. ఇన్స్టెంట్ టేబుల్ మీద లీవ్ న్యూ అంటున్నాను. న్యూ యుఐ పాలసీ క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి కాపీ చేస్తున్నాను. అప్లై యుఐ పాలసీ టు రిలేటెడ్ లిస్ట్ అనమాట ఇది. ఓకే, రండి, మనము ఫిల్టర్ కూడా అప్లై చేయాలి కదా. స్టేట్ ఈస్ వన్ ఆఫ్ రిజాల్వ్డ్, క్లోజ్, క్యాన్సిల్. ఈ మూడిట్లో ఏదైనా అయినప్పుడు, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్ అయినప్పుడు నాకు యుఐ పాలసీ యాక్షన్ ఉంటుంది. యుఐ పాలసీ యాక్షన్ అండ్ రిలేటెడ్ లిస్ట్ కావాలన్నా
చూడండి, ఇవ్వై పాలసీ రిలేటెడ్ లిస్ట్ యాక్షన్కి వెళ్ళిపోతున్నాను, న్యూ అంటున్నాను. చూడండి, లిస్ట్ నేమ్ టాస్క్ అసలు కనిపించొద్దు అనమాట, అవి గినక ఉంటే కనిపించదు. విజబుల్ ఫాల్స్ పెట్టేస్తున్నాం. ఓకేనా, సబ్మిట్. ఇంకెంతే అనమాట ఇవ్వై పాలసీ. చూడండి ఒకసారి, ఇన్సిడెంట్ యొక్క స్టేటు రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్లో కనుక ఉంటే నాకు టాస్క్ అసలు అనే రిలేటెడ్ లిస్ట్ కనిపించొద్దు అని పెట్టేశాను అనమాట. ఓకేనా, రండి. ఇన్సిడెంట్ ఆల్ అంటున్నాను. ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. రండి, కనిపిస్తుందా లేదా టాస్క్ అసలు కనిపిస్తుంది. ఎప్పుడు దీని యొక్క స్టేట్ ఏముంది, న్యూ ఉంది అనమాట. ఒకసారి రిజాల్వ్లో పెట్టండి, ఇన్సిడెంట్ యొక్క స్టేట్ కనిపిస్తుందా, టాస్క్ అసలే కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఒకవేళ దీని యొక్క స్టేటు క్లోజుల్లో పెట్టేసేయండి, కనిపిస్తుందా, టాస్క్ అసలు కనిపించట్లేదు. ఒకసారి దీని యొక్క స్టేట్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టండి, కనిపిస్తుంది, టాస్క్ అసలు కనిపిస్తుంది ఇన్ ప్రోగ్రెస్లో పెడితే. చూడండి, ఓకేనా, అర్థమైందండి ఈ యువై పాలసీ. ఎస్ సార్. Yeah, అర్థమైంది. ఓకే ఫైన్. సో మీరు ఎప్పుడైనా ఎగ్జిస్టింగ్ టేబుల్స్ మీద యువై పాలసీస్ రాస్తే, లైక్ ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, ఆల్రెడీ మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఉన్న టేబుల్స్ మీద ఎప్పుడైనా స్క్రిప్ట్స్ కానీ యువై పాలసీస్ కానీ ఏదైనా అప్లై చేస్తే మీ ఎగ్జాంపుల్ అయిపోగానే ఇన్యాక్టివేట్ చేసేసుకోండి. లేకపోతే మీరు కన్ఫ్యూజన్ అవుతారన్నమాట నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఎప్పుడైనా చేసేటప్పుడు, ఇది ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి. ఓకేనా, ఎస్, నేను ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్యాక్టివేట్ చేసేసాను యువై పాలసీ. ఓకే, ఎస్. నెక్స్ట్ యువై పాలసీ అన్నమాట. ఇది చేసేద్దాం. ఇష్యూ మేనేజ్మెంట్, క్రియేటెడ్ టేబుల్ ఇష్యూ మేనేజ్మెంట్, దీనికి సంబంధించిన యువై పాలసీస్, దీనికి సంబంధించిన యువై పాలసీస్ చేసేద్దాం. ఓకే, ఈజీగా అయిపోయేదైతే ఇది. బట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ క్రియేట్ చేస్తాను, ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. లేకపోతే ఓపెన్ చేద్దాము. మేబీ ఓకే అండి, టేబులే క్రియేట్ చేసేద్దాము, ఇష్యూ మేనేజ్మెంట్ అని చెప్పేసి. కాపీ చేస్తున్నాను, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, మీరు ఎవరైనా టేబుల్ కాన్సెప్ట్ అవి మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. మీరు మళ్ళీ అవి ఓల్డ్ వీడియోస్ చూసే పని కూడా లేదు, ఇక్కడ మీకు మళ్ళీ క్లియర్గా వస్తుంది. ఓకే, టేబుల్ నేమ్ వచ్చేసి ఇష్యూ మేనేజ్మెంట్. ఇష్యూ మేనేజ్మెంట్ చాలు అండి, ఇష్యూ మేనేజ్మెంట్ చాలు. కంట్రోల్స్లోకి వెళ్తున్నాను, నాకు ఆటో జనరేటర్ నెంబర్ కూడా కావాలి. ఐఎస్ఎం, ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. సేవ్ చేస్తాను. కాపీ చేస్తారు టేబుల్ ఏమి అండి. అండి కాన్ఫిగర్ ఫార్ములా వెళ్ళిపోతుందని ఫీల్డ్స్ క్రియేట్ చేసేద్దాం. ఏమేమి ఉన్నాయి ఫీల్డ్స్, టైప్ ఆఫ్ ఇష్యూ, చాయిస్, చాయిస్, ఈస్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్.
is problem already in అట్లాగే న్యూ ఇన్సిడెంట్ న్యూ ఇష్యూ డిస్క్రిప్షన్ ఓకే ఇవి కాలమ్స్ స్ప్లిట్ చేయొచ్చు ఇన్సిడెంట్ రిలేటెడ్ అని ఒక పక్క పంపించండి ప్రాబ్లం అని ఒక పక్క పంపించండి సేవ్ మేబీ యువై పాలసీస్ రేపు అప్లై చేద్దాం ఖచ్చితంగా 40 minutes అయితే పట్టిద్ది అనమాట ఈ టేబుల్ మీద యువై పాలసీస్ అన్ని కంప్లీట్ చేయడానికి ఓకేనా టైప్ ఆఫ్ ఇష్యూ డిస్క్రిప్షన్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగర్ చాయిసెస్ లో వెళ్ళిపోతుంటాను సెలెక్ట్ అంటున్నాను సేవ్ కాన్ఫిగర్ చాయిసెస్ ఎస్ సేవ్ చేసేసి కాన్ఫిగర్ చాయిసెస్ ఎస్ సేవ్ చేసేసి రండి ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేసేస్తాను ఏంటి స్టూడెంట్ బాక్స్ అన్నమాట మీరు ఆల్రెడీ చేశారా అంటే ఇవన్నీ టేబుల్స్ క్రియేట్ చేశారా యా చేసామండి. ఓకే ఒకవేళ ఎవరైనా చేయడం వాళ్ళంటే చూడండి టేబుల్స్ లోకి వెళ్ళిపోతున్నారు న్యూ టేబుల్స్ స్టూడెంట్ బాక్స్ నాకు ఆటో జనరేటర్ నెంబర్ కూడా అవసరం లేదు ఓకే కాపీ చేస్తాను అప్డేట్ క్లోజ్ ఇట్ డాట్ లిస్ట్ కాన్ఫిగర్ క్లాసెస్ ప్రాబ్లమ్ ఎస్ ఎస్ఎస్సి ట్రూ ఆర్ ఫాల్స్ ఇంటర్ ట్రూ ఆర్ ఫాల్స్ టెక్ ఈసీహెచ్ ఓకే ఎస్ఎస్సి బాక్స్
String. SSC University. Return box. Sorry. Tech University. Okay, split each other. Split. ఇప్పుడు స్ప్లిట్ వన్. ఎస్, సేవ్ చేస్తున్నారు. ఇది ఇంకొక టేబుల్ అన్నమాట. మనము ఈ రెండు టేబుల్స్ మీద ఇవే పాలసీస్ అప్లై చేయాలి. ఒకసారి ఈ స్టూడెంట్ బాక్స్ కి ఇవే పాలసీస్ ఏం అప్లై చేయాలో మీకు చెప్తారండి, ఇంటి దగ్గర చేసుకోవటండి. ఓకేనా? ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన ఇవే పాలసీస్ మాత్రము నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఇవే పాలసీస్ ఇష్యూ మేనేజ్మెంట్ మీద. కాపీ. చూడండి, ఏ ఎస్ఎస్సి ఈస్ ట్రూ కనుక అయితే డిస్ప్లే ఫీల్డ్స్ SSC బాక్స్ SSC యూనివర్సిటీ ఎంటర్ ఈస్ ట్రూ అయితే ఓకే డిస్ప్లే ఫీల్డ్స్ SSC బాక్స్ SSC యూనివర్సిటీ బాక్స్ యూనివర్సిటీ. ఓకే, ఏ data is true. Display SSC box SSC University enter box University data box data University. ఓకే రండి, ఇదన్నమాట ఇక్కడ ప్రాసెస్. దీన్ని అప్లై చేయాల్సింది. ఇందులో కూడా మీరు కొన్ని చేయగలరు అనమాట. లైక్ ఇష్యూ మేనేజ్మెంట్ కూడా నోట్ చేద్దాము. నేను కాపీ చేస్తాను అండి, ప్రీవియస్ క్లాస్ నోట్స్ నుంచి కాపీ చేస్తాను ఇవే పాలసీస్. ఓకేనా? ఎందుకంటే ఆల్మోస్ట్ 9 to 10 ఇవే పాలసీస్ ఉంటాయి. 1 minute. మీకు ITSM క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశారా అండి? నాకు గుర్తులేదు, అడుగుతున్నాను. ఎస్, ITSM రిలేటెడ్ క్వశ్చన్స్. ప్రీవియస్ స్టార్టింగ్ లో ఇచ్చారు ఒకసారి అంతే. అది ITSM రిలేటెడేనా? ఐటీ అదే నాలెడ్జ్ మేనేజ్మెంట్ అవి ఇచ్చారు ఒకసారి. ఆహా. ఇచ్చారు. ఓకే అండి, ఇంకొక టాస్క్ ఇస్తున్నాను ఈరోజు మీకు, టేబుల్ క్రియేట్ చేసేది. ఓకే, టాస్క్ నెంబర్ 6 అనొచ్చు.
టాస్క్ నెంబర్ 6. అట్లాగే కొన్ని రిపై పాలసీ ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేస్తాను. ఇవి కూడా ఇంటి దగ్గర చేసుకుంటాం. ఓకేనండి. ఈ ఇవే పాలసీస్ కూడా చేసుకోనండి. అఫెక్టెడ్ సిఐ రిలేటెడ్ లిస్ట్ షుడ్ ఓన్లీ విజిబుల్ ఇన్ అన్ ఇన్స్టెంట్ ఫార్మ్ అండ్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఫీల్డ్ ఈస్ ఎంటీ అని ఇన్స్టెంట్ ఫార్మ్ లైక్ దట్. ఓకేనా? ఈ టాస్క్ ఫోర్కి సంబంధించిన ఇవే పాలసీస్ ఇవ్వండి. 10 ఇవే పాలసీస్ ఉన్నాయి. మేబీ మీకు అర్థమవుతుంటాయి ఇవి. ఓకే, ఇది టాస్క్ 5కి సంబంధించిన ఇవే పాలసీస్ నోట్ చేశాను. ఓకే, ఇది టాస్క్ 6 అన్నమాట. ఓఎస్ స్టోరేజ్ మేనేజ్మెంట్. మీరు ఇవన్నీ చేసుకుంటూ లైక్ ఓఎస్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది మినీ ప్రాజెక్ట్ అయిందండి. ఓకేనా? మీకు ఇంకా స్టార్ బక్స్ అని చెప్పేసి హాస్పిటాలిటీ అని చెప్పేసి ఇస్తాను మీకు. చూడండి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు మరి స్టెప్ బై స్టెప్. అప్డేట్ సెట్ నేమ్ ఓఎస్ స్టోరేజ్ వర్షన్ 1, క్రియేట్ అప్లికేషన్ మెను ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్, క్రియేట్ 2 టేబుల్స్ అండర్ అబోవ్ మెను, 2 టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఓఎస్ స్టోరేజ్ బ్యాకప్, యాడ్ ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆన్ బౌత్ టేబుల్స్. 2 టేబుల్స్ లో కూడా మనము ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. లైక్ ఇన్హెరిట్ చేసుకోవడం కదా, ఎక్స్టెండ్ చేసుకునేది కాదు. 2 టేబుల్లో కూడా మనం ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. నంబరు, కాలరు. నెంబర్ అని ఎక్కడ వచ్చినా కానండి ఇట్ షుడ్ బి ఏ ఆటో జనరేటెడ్ అనమాట. ఓకే, కాలర్ ఓఎస్ ఐటమ్, ఆపరేటింగ్ సిస్టంలో ఇవి చాయిసెస్ అన్నమాట. సోలారిస్ వరకు వర్షన్లో ఇవన్నీ చాయిసెస్ ఆల్మోస్ట్ 24 ఉన్నాయి చాయిసెస్. ఓకేనా? బ్యాండ్ విత్ కేటగిరీలో నాట్ ఫౌండ్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇవి కేటగిరీ. కంపెనీ, బిజినెస్, క్రిటికాలిటీ, షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కాలమ్స్. ఇక్కడ కొన్ని ఇవై పాలసీస్ కైండ్ లైక్ మ్యాండేటరీస్, రీడ్ ఓన్లీస్ కూడా ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు చూడండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ అన్నమాట. ఇవన్నీ కూడా ట్రై చేయండి. వీటిల్లో మీకు వచ్చినంత వరకు ట్రై చేయండి. అన్నీ అయితే మీరు చేయలేరు, బట్ కొన్ని అయితే చేయగలరు అన్నమాట. ఓకేనండి, ఇవి అసైన్మెంట్స్ ఓకే. అన్నమాట. లైక్ 1 డేలో అయిపోయేది కాదండి ఓఎస్ స్టోరేజ్ మేనేజ్మెంట్. ఈ రోజు అయితే చేయొద్దు. ఈ రోజు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే లైక్ స్టూడెంట్ మార్క్స్ కి సంబంధించిన వెబ్ పాలసీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఇష్యూ మేనేజ్మెంట్ కి సంబంధించిన వెబ్ పాలసీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ ఆఫ్టర్ ఈ వెబ్ పాలసీ ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయండి. తర్వాతే మీరు ఓఎస్ స్టోరేజ్ కి వెళ్ళిపోండి రేపు. ఓకేనా? అర్థమైందండి? ఓకే. ఎస్. ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఈలోపు అటెండెన్స్ తీసుకుంటాను. చూడండి, లైక్ అటెండెన్స్ అయితే వెరీ లో ఉందండి. ఇప్పటికే నేను ఎక్కువ ఆప్షన్స్ పెట్టాను డ్యూ టు హెల్త్ ఇష్యూస్, హాలిడే సీజన్ అండ్ ఇయర్ ఎండ్. సో ఆప్షన్స్ అయితే పెట్టద్దు, నెక్స్ట్ క్లాసెస్ అర్థం అవ్వవు. శ్రీలక్ష్మి గారు లైక్ 1 or 2 వీడియోస్ మిస్ అయ్యారు కదండి. ఒకవేళ ఆ వీడియోస్ మిస్ అయినా కూడా దానికి సంబంధించిన కంటెంట్ మనకి ఇక్కడ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా? లైక్ టేబుల్స్ ఓకే. క్రియేట్ చేయడం అట్లా మిస్ అయినా కానీ ఇక్కడ వస్తుంది కదా, సరిపోతుంది. ఓకే. ఓకే అండి, ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మౌనిక, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఇప్పుడు 4th క్రైటీరియా మెస్ట్ ప్లాన్ స్టోరేజ్ టేబుల్ అన్నారు కదా. ఈ టేబుల్ అంతా క్రియేట్ చేసి ఈ క్రైటీరియా ఒక్కొక్కటి అప్లై చేసుకోవాలి అన్నిటికీ. ఎస్ 1 by 1 చూడండి, ఆల్మోస్ట్ 15 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4th పాయింట్ కింద 15 పాయింట్స్ ఉంటాయి. 1 by 1 మీకు ఓకే. మీరు చేయగలిగినంత వరకు చేసుకుంటూ రండి. ఓకేనా? ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతుందండి. లైక్ మౌనిక గారు, లైక్ వాట్ ఐ ఫీల్, సో మీరు మామూలుగా జనరల్ గా మెసేజ్ చేస్తున్నారు కదండి ఏమైనా డౌట్ ఉన్నప్పుడు. నేను మేబీ లేట్ గా అవునవును. రెస్పాండ్ అవుతున్నాను అంటే లైక్ మేబీ ఆఫీస్ వర్క్ లోనో లేకపోతే ఏమైనా ఇంటర్వ్యూ అర్థమైంది. నుండి లేట్ గా రెస్పాండ్ అవుతాను. బట్ మ్యాండేటరీగా ఓకే. రెస్పాండ్ అవుతాను. మీకు ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదంటే నెక్స్ట్ డే మీకు క్లాస్ లో ఆఫీస్ టైమింగ్స్ అడిగేసేయండి. ఎప్పుడు ఉంటాయి? మీకు ఆఫీస్ టైమింగ్స్ మ్యాక్స్ ఎట్టుంటాయి? ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to
ఈవినింగ్ 8:30 PM అండి. 8 వరకు ఉంటాను. బట్ ఓకే. మిడిల్‌లో కూడా ఓకే. ఫ్రీగానే నాకు ఉంటుంటాను అప్పుడప్పుడు. ఓకే. ఇది 9:30-6 నాది ఆఫీస్ ఉంటది. తర్వాత నేను చూస్తున్నా అనమాట. ఎప్పుడో ఒకసారి ఓకే. మీరు రిప్లై ఇస్తారు కదా అని మీకు పెడుతున్నా. ఓకే అండి. ఓకే. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ అంటే ఏం ఎవ్రీవన్. లేదు. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఆగిపోతున్నా. ముందుకెళ్ళలేకపోతున్నా అనమాట. ఇంకెవరైనా చెప్పకపోతే. అదే అండి. అందుకని మీకు మళ్ళీ కాల్ చేయాల్సొస్తుంది. ఓకే. ఓకే.